అన్నీ శాస్త్ర ప్రకారం చేస్తే చివరికి కుక్క పిల్లలు పుట్టాయట. అలా ఉందండి ఇవాళ మార్కెట్‌ల పరిస్థితి. సో, 3 వైట్ క్రాస్ చక్కగా 3 లార్జ్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి అని సంతోషించే లోపలే ఒక పెద్ద ఎన్‌గల్ఫింగ్ బేర్ క్యాండిల్ 3 క్యాండిల్స్‌ని కలిపి కిందకి కొడితే ఈరోజు మార్కెట్‌లో. సో, మన టెక్నికల్ అనలిస్ట్‌లందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన క్యాండిల్ ప్యాటర్న్ అన్నమాట. 3 వైట్ క్రోస్ లేకపోతే 3 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక సాధారణంగా గ్యాప్ అప్‌తో వచ్చి ఓపెన్ అయ్యి మంచి బుల్ రన్ ఇస్తుంది అనుకున్న తరుణంలో పైన ఓపెన్ అయ్యి ఆల్ టైమ్ హైలో ఓపెన్ అయ్యి రిజెక్షన్ కొట్టుకుంటూ 3 క్యాండిల్స్‌లు వారా పైనుంచి కింద దాకా ఒక పెద్ద మరోబజు క్యాండిల్ పడింది చూసారు? ఇదండి సర్ప్రైజ్ అంటే. నిజంగా శాస్త్ర ప్రకారం ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఇందాక చెప్పుకున్న సామెతలాగా కుక్క పిందె మూతులు పుట్టినట్టు, కుక్క పిల్లలు పుట్టినట్టు అనమాట. మరి ఈ డీటెయిల్స్ ఒక్కసారి మార్కెట్ ఓవర్‌వ్యూలో చూద్దాం ఈరోజు. చేస్తే లేకపోతే ఓపెన్ చేస్తే ఏమైందండి ఈరోజు? టాప్‌లో అంటే నిన్న ఇదిగోండి ఇక్కడ చూడండి 3 క్యాండిల్స్ పట్టి పైన ఓపెన్ అయ్యి, అలా పైకి వెళ్ళాల్సిన తరుణంలో అక్కడి నుంచి ఓపెన్ అయ్యి ఒక్కటే పద్ధతిలో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి కిందకి అలా కిందకొచ్చి అలా కింద పడింది. పోనీ వాల్యూమ్స్ ఏమన్నా తక్కువ ఉన్నాయంటే విపరీతమైన వాల్యూమ్స్ ఉన్నాయి. వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో, ఇలా పడిన ఈ మార్కెట్‌లు నిజంగా ఒక సర్ప్రైజ్. దీనికి ఇరాన్ కారణమా? ఇరాక్ కారణమా? లేకపోతే మరే కారణమా మీరు ఎతుక్కునే లోపల, ఈ అన్ని కారణాల కన్నా ముందు గత 3 రోజులుగా చార్ట్స్ చెప్తూనే ఉన్నాయి. ఇది ఒక్క నిఫ్టీలోనే కాదు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే జరిగింది. చూడండి ఆల్ టైమ్ హై ఓపెనింగ్ దగ్గరకొచ్చి ఓపెన్ అయ్యి, అలా బ్యాంక్ నిఫ్టీ కింద కరెక్ట్ అయ్యి కరెక్ట్‌గా లాస్ట్ టైమ్ సపోర్ట్ జోన్ అంటే ఇది లాస్ట్ టైము ఇది రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత పైకి బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్ అయిన చోట మళ్ళీ వచ్చి బ్రేక్‌ఔట్ రీటెస్ట్ జరిగిందనమాట. బ్రేక్‌ఔట్ రీటెస్టే ప్రస్తుతానికి ఇది బ్రేక్ డౌన్ కాదు. బ్రేక్ డౌన్ రేపు గనక ఈ లెవెల్ కన్నా కిందకి ఓపెన్ అయ్యి, కింద క్లోజ్ అయితేనే బ్రేక్ డౌన్. సో, ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ పూర్తిగా బ్రేక్ డౌన్‌లోకి రాలేదు. ఇంత రెడ్ క్యాండిల్ పడినా కూడా రాలేదు. సో, ఈరోజు మార్కెట్టులో ఫాల్స్‌కి చాలా కారణాలున్నాయి. ఒకటి ప్రాఫిట్ బుకింగ్ అనుకుంటారు కానీ, ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కాదు. ఇరాన్, ఇరాక్ వార మన మార్కెట్ తప్ప మిగతా ఏవి పడలేదు. దానికి కారణం ఏంటి అంటే లెవరేజ్డ్ పొజిషన్స్ అన్‌సర్టెనిటీ వచ్చేసరికి వైండ్ ఆఫ్ చేశారు. చాలా వరకు లెవరేజ్డ్ పొజిషన్స్ వైండ్ ఆఫ్ చేశారు. డొమెస్టిక్, ఇన్‌స్టిట్యూషనల్ ఇంకా ప్రో ట్రేడర్స్ కూడా వైండ్ ఆఫ్ చేశారు. అందుకని ఉన్నట్టుండి మనకి పూర్తి వ్యతిరేక దశలో చూడండి 3 క్రో ప్యాటర్న్ పడిన తర్వాత పైన ఓపెన్ అయ్యి అది అలా పైకెళ్ళాలి. కానీ ఇలా అక్కడ ఏటీహెచ్ దగ్గర రిజెక్షన్ వచ్చి కిందకొచ్చింది. ఒకవేళ గనక ఈ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్రేక్ అయితే ఇది చక్కగా 58,664కి వెళ్తుందన్నమాట. సో, అలా జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే రిలయన్స్ ఈరోజు వచ్చే 7 సంవత్సరాల్లో 10,00,000,00,00,000 ఏఐ మీద పెట్టుబడి పెడతాను అని చెప్పింది. ఇది వాస్తవానికి దాని మార్కెట్ క్యాప్‌లో సగానికి సగం. రిలయన్స్ వాళ్ళు నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చేమో కానీ, రియాక్ట్ అవ్వడానికి కారణాలున్నాయి కానీ, నాకైతే చార్ట్ ఆల్రెడీ చెప్తుంది అన్న విషయం క్లియర్‌గా ఉంది. చూడండి 1400కి ఇది టచ్ అయ్యి వచ్చి చేసింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషను, రిలయన్స్ యొక్క చార్ట్ ప్యాటర్ను కూడా ఖచ్చితంగా మీకు ఈ నెగెటివ్ మూవ్‌ని చూపిస్తుంది. సో, ఈరోజు మార్కెట్‌లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా ఇదేమి పెద్ద ఫాల్ కూడా కాదు. అయితే బ్రాడర్ మార్కెట్ మాత్రం ఫాల్ వైపు ముందుకెళ్తోంది గనక, మనం జాగ్రత్తగా చూసుకుందాం. కానీ టెక్నికల్ అనలిస్ట్‌లకి మాత్రం ఇది ఒక సర్ప్రైజ్ లాంటిది. వీళ్ళు కన్ఫర్మేషన్ క్యాండిల్‌లో నెగెటివ్ క్యాండిల్ పెట్టి, వాస్తవానికి ఇప్పుడున్న పొజిషన్స్ అన్నీ కూడా మళ్ళీ సైడ్ వేస్ వైపు పుష్ చేశారు. ఇది కొంచెం షార్ట్ టర్మ్‌లో నెగెటివ్ క్యూ ఇండియన్ మార్కెట్స్‌కి. అంతే
ఈ వీకెండ్ 2 స్పెషల్ ఎడిషన్స్ ఉన్నాయి. టెక్నికల్ అనాలిసిస్‌లో బేసిక్స్, ఆ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్‌లో బేసిక్స్ మనం కొంచెం లాంగర్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మళ్ళీ ధన్యవాదాలు.